ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనలు 103:13 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు వరకు మనము ప్రార్థన చేద్దాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల యొద్ద జాలిపడినట్లు దేవుడు కూడా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడునంట. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు అంటే ఏమండి? పాపానికి తొలగి దూరంగా ఉండి పరిశుద్ధతలో జీవించడమే, పరిశుద్ధ మార్గములో జీవితాన్ని కొనసాగించడమే. ఎస్, దేవుని యొక్క భయం. దేవుని యొక్క భయం అంటే ఏమండి? పాపానికి దూరంగా జీవించి పాపానికి తొలగి దూరంగా జీవించడమే, అంటే పరిశుద్ధంగా క్రీస్తులో జీవించడమే. దేవుని బిడ్డలారా, ఆదికాండం 39:2 వాక్యాన్ని చదివినట్లయితే యోసేపుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఉండాడంట. ఎందుకంటే యోసేపుతో దేవుడు ఉండాడు, తన యొక్క జీవితాన్ని పరిశుద్ధతలో ఆయన గడిపాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గల దేవుని బిడ్డలను ఏనాటికి ఆయన చేయవదలడండి. ఈనాటికి కూడా దేవుని కొరకు నేను జీవిస్తున్నానే, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేదు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు, నాకని సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు, అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాను తండ్రి అని నాకు ఎవరు లేదే, నేను ఈ వేదనలో ఉంటున్నాను, నేను ఈ వేదనలో ఉంటున్నాను, ఈ కన్నీటి పరిస్థితిలో ఉంటున్నాను, ఈ పోరాటంలో ఉంటున్నాను, నాకు ప్రేమ చూపించడానికి ఎవరు లేదు, నాకని ప్రేమ చూపించడానికి ఎవరు లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు అని ఏడుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సహాయం చేయు దేవుడు ఉన్నాడండి. ఆయన పేరే ప్రభు అయిన యేసయ్య. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా కూడా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపించునంట. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జాలికి అంతమే లేదు, ఎల్లలే లేదు. ఎంతవరకు ఆయన జాలి కలిగాడు? కల్వారి సులువులో తన రక్తాన్ని చిందు వరకు, ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చే వరకు ఆయన జాలి చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లాగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకములో ఎవరు లేదు. చోలిపోవద్దండి. అందరూ నన్ను మర్చిపోయారు, నన్ను చేయి వదిలేశారు అని ఏడుస్తున్నారా? మిమ్మల్ని ఎవరు చేయి వదిలినా, ఎవ్వరు మిమ్మల్ని మరచిపోయినా, మిమ్మల్ని మరువని దేవుడున్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసయ్య. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఓదార్చి, మిమ్మల్ని ఆదరించి, సహాయం చేసి, ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ అవసరతలను సంధించండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలను మార్చండి. రక్షక దేవా, మహోన్నతమైన ప్రభువా, మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగులుగా నాయన ఇప్పుడే ఒక అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. వీళ్ళ హృదయ బాధలను, వీళ్ళ హృదయ వేదనలను, వీళ్ళ అవసరతలను ఎరిగిన దేవుడు మీరు. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప కార్యాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. వీళ్ళ కన్నీటిని తొడవండి నాయనా. ఈ రోజంతా ఇప్పుడు ఆశీర్వదించండి నాయనా. మహోన్నతమైన ప్రభువా, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ బిడ్డలకు సహాయం చేయండి తండ్రి. మీరే మా పైన జాలి గల దేవుడు. ఈ బిడ్డల పైన జాలి కలగండి. వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి నాయన. ఓ మీ ప్రసన్నత దిగిరాని ఈ రోజంతా ఈ బిడ్డల్ని అద్భుతంగా నడపండి. మహిమా ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.